హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అతి ముఖ్యమైన అలర్ట్. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా? జాగ్రత్త. ఉద్యోగం పేరుతో సైబర్ మోసాలు. ఈ రోజుల్లో ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక స్వాతంత్రం కోసం ఎదురుచూస్తున్న యువత, గృహిణులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా? అంటూ అయితే విదేశాల్లో ₹1,00,000 జీతంతో ఉద్యోగం ఖాయం. ఆఫీస్‌కు రాలేరా? పర్లేదు. ఇంట్లోనే కూర్చొని రోజుకు వేలకు వేలు సంపాదించండి. రిజిస్ట్రేషన్ ఫీజు కేవలం 10,000 మాత్రమే. నెలకు ₹25,000 జీతం అయితే పొందండి. ఇటువంటి ఆకర్షణీయమైన ప్రకటనలు ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రాము అలాగే ఇతర సోషల్ మీడియా వంటి వాటిలో టెలిగ్రామ్ వంటి వాటిలో మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విరివిగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి మనకు అవసరాలను, ఆశలను, ఆకాంక్షలను పెట్టుబడిగా మార్చుకొని అరచేతిలో వైకుంఠం చూపిస్తూ సైబర్ నేరగాళ్లు విసురుతున్న ప్రమాదకరమైన వల. ఈ మాయలో పడితే ఉద్యోగం సంగతి దేవుడెరుగు. ఉన్నదంతా ఊడ్చేసి జీవితాలను నడిరోడ్డుపైనే నిలబెడతారు. ప్రజల అవసరాలే వారి మూలధనం. నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు, మెరుగైన జీవితంపై ఆశలే సైబర్ నేరగాళ్లకు ప్రధాన ఆయుధాలు. కుటుంబానికి ఆసరాగా నిలవాలనుకునే గృహిణులు, పార్ట్ టైమ్ జాబ్ కోసం వెతికే విద్యార్థులు, విదేశాల్లో స్థిరపడాలని కలలు కనే యువత వీరి ప్రధాన లక్ష్యాలు. నకిలీ వెబ్‌సైట్లు, ఆకర్షణీయమైన ప్రకటనలతో మనల్ని నమ్మించి రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు, అగ్రీమెంట్ ఫీజు వంటి పేర్లతో అందిన కాడికి దోచుకుంటున్నారు. మోసాలకు స్వయం రూపం, బాధితుల అనుభవాలు కూడా చూద్దాము. ఇక్కడ మొదటి కేస్ స్టడీలో గృహిణి ఆశలపై నీళ్లు. అంటే విజయవాడకు చెందిన ఒక మహిళ ఇంట్లో ఉంటూనే కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలని ఆశపడింది. ఇన్‌స్టాగ్రామ్‌లో రోజుకు 3 గంటలు పనిచేస్తే చాలు వేలల్లో జీతం వస్తుంది అని ప్రకటన చూసి మురిసిపోయింది. వారు చెప్పిన వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసింది. మొదటి వల. మీకు జాబ్ కన్ఫర్మ్ అయింది. అప్లికేషన్ ప్రాసెస్ కోసం 2,000 కట్టండి అన్నారు. 15,000 జీతం వస్తుందనే ఆశతో ఆ మహిళ అప్పు చేసి మరీ 2,000 కట్టింది. రెండవ వల. మీ అకౌంట్ యాక్టివేషన్ కోసం మరొక 3,000 కట్టాల్సిందే అన్నారు. ఈ మొత్తం మొదటి నెల జీతంతో కలిపి తిరిగి ఇచ్చేస్తామని నమ్మబలికారు. అప్పటికే తన వద్ద డబ్బులు లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన ఆ మహిళ వెనక్కి తగ్గింది. కానీ ఆమె కోల్పోయిన 2,000 ఆమెకు పెద్ద మొత్తమే. కుటుంబానికి ఆసరాగా అవుదామనుకుని తనని తానే కుటుంబానికి భారం కాకూడదని మదనపడింది. ఇక మూడవ కేస్ స్టడీలో పార్ట్ టైమ్ జాబ్ పేరుతో బెదిరింపులు. ఒక యువకుడు ఇండీడ్ వంటి ప్రముఖ జాబ్ పోర్టల్ ద్వారా పార్ట్ టైమ్ జాబ్ కోసం దరఖాస్తు చేశాడు. ఒప్పందం వల్ల మీరు 100 రోజుల్లో 50 రెజ్యూమేలు పూర్తి చేయాలి. అట్లయితే 10,000 ఇస్తాము. ముందుగా ఆన్‌లైన్ అగ్రీమెంట్‌పై సంతకం చేయండి అన్నారు. ఆ యువకుడు నిబంధనలు పూర్తిగా చదవకుండానే డిజిటల్ సంతకం చేశాడు. ఉచ్చు బిగింపు. సాంకేతిక కారణాలతో ఆ పనిని గడువులోగా పూర్తి చేయలేకపోయాడు. వెంటనే అతనికి ఒక లీగల్ నోటీస్ రూపంలో బెదిరింపు కాలొచ్చింది. అగ్రీమెంట్ ఉల్లంఘించారు కాబట్టి మా కంపెనీకి ₹50,000 నష్టపరిహారం చెల్లించాల్సిందే. లేదంటే రాజస్థాన్ హైకోర్టులో మీపై కేసు వేస్తామని బెదిరించారు. ఆ భయంతో ఆ యువకుడు ఏమి చేయాలో తెలియక మానసిక క్షోభకు గురయ్యాడు. ఇక మూడో కేస్ స్టడీలో విదేశీ ఉద్యోగం పేరుతో క్రిప్టో మోసం. విదేశాలకు వెళ్లాలనుకునే బలమైన కోరిక ఉన్న మరో యువకుడు కెనడాలో స్పాన్సర్‌షిప్‌తో ₹1 ఖర్చు లేకుండా ఉద్యోగం అనే ప్రకటనకు ఆకర్షితుడయ్యాడు. మార్గ మళ్లింపు. దరఖాస్తు ఫామ్ నింపగానే అది అతన్ని ఒక క్రిప్టో కరెన్సీ వెబ్‌సైట్‌కు తీసుకెళ్లింది. నమ్మించే ఎత్తుగడ. మోసగాళ్లు ఆ యువకుని పేరు మీదే ఒక నకిలీ క్రిప్టో వాలెట్‌ని సృష్టించి అందులో 5,000 బ్యాలెన్స్ ఉన్నట్టు చూపించారు. ఆ డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే మీరు మీ అసలైన క్రిప్టో వాలెట్ నుంచి మాకు 2,000 విలువైన కాయిన్స్‌ను బదిలీ చేయాలని నమ్మించారు. ఆశపడిన యువకుడు 2,000 బదిలీ చేయగానే మోసగాడు అదృశ్యమయ్యాడు. పోలీసుల హెచ్చరికలు. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ తరహా మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కకుండా ఉండాలంటే ఈ సూచనలు పాటించాలి. మొదటిది, నమ్మశక్యం కాని ఆఫర్లను నమ్మకూడదు.
తేలికైన పనికి అధిక జీతం, ఇంట్లో కూర్చొని లక్షలు వంటి ప్రకటనలు 99.99% మోసపూరితమైనవి. డబ్బులు కట్టొద్దు. ఏ నిజమైన కంపెనీ కూడా ఉద్యోగం ఇవ్వడానికి గానీ రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ వంటివి అడగదు. ఎవరైనా సరే డబ్బులు అడిగారంటే అది ఖచ్చితంగా మోసమే అని గుర్తుంచుకోండి. మూడోది, సంస్థ ప్రామాణికతను పరిశీలించండి. ప్రకటనలో పేర్కొన్న కంపెనీ పేరును గూగుల్ సెర్చ్ చేయండి. వారి అధికారిక వెబ్‌సైట్, కార్యాలయం చిరునామా, ఫోన్ నంబర్‌లన్నీ ధృవీకరించుకోండి. తెలిసిన నిపుణులతో 1, 2 సార్లు చెక్ చేయమని అడగండి. నాలుగోది, ఒత్తిడికి లోనవద్దు. పరిమిత ఆఫర్, వెంటనే దరఖాస్తు చేసుకోండి వంటి మాటలతో మిమ్మల్ని తొందర పెట్టాలని చూస్తారు. ఆఫర్ అయిపోతుందని టైమ్ లిమిట్ ఏమైనా పెడితే ఖచ్చితంగా అందులో ఏదో మోసం ఉంటుందనైతే ఆలోచించండి. ఐదోది, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దు. మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్వర్డ్‌లు వంటివి అపరిచిత వ్యక్తులతో ఎప్పుడూ పంచుకోవద్దు. ఆరోది, అగ్రీమెంట్‌లపై జాగ్రత్త. ఆన్‌లైన్ అగ్రీమెంట్‌లపై సంతకం చేసే ముందు నిబంధనలు, షరతులను పూర్తిగా అయితే చదవండి. అర్థం కాకపోతే నిపుణుల సలహా తీసుకోండి. మీ కష్టాలు, మీ కలలు విలువైనవి. వాటిని సైబర్ నేరగాళ్ల చేతిలో బలి కానివ్వకండి. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ఆకర్షణీయమైన ప్రకటన వెనుక ఒక ప్రమాదమే పొంచి ఉండే అవకాశం ఉందని గ్రహించండి. 1కి 2 సార్లు ఆలోచించి ముందడుగు వేయడం మంచిది. అప్రమత్తతే మీకు శ్రీరామ రక్ష. సైబర్ నేరగాళ్లు రోజురోజుకు అప్‌డేట్ అవుతూ కొత్త తరహా మోసాలకు తెరతీస్తున్నారు. కాబట్టి ఆన్‌లైన్‌లో ఇటువంటివి కూడా గుడ్డిగా నమ్మకూడదు. 1, 2 సార్లు వెరిఫై చేసుకొని అది ఖచ్చితంగా మనకు తెలిసినదే అయితే తప్ప అటువంటి వాటిని విశ్వసించవద్దు, నమ్మవద్దు.